ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో ఎవరు నా కష్టాల్లో లేరే, నా సంతోషంలో అందరూ మాతో ఉన్నారు. నా దిగులులో, నా దుఃఖములో, నా వేదనలో, నా కష్టంలో, నా బాధలో ఎవరు నాతో లేరే, నా కుటుంబంతో లేరే, అందరు నన్ను నా బిడ్డలను వదిలి వెళ్ళిపోయారే అని దిగులు పడుతున్నావా? ఎవరు నిన్ను వదిలి వెళ్ళిపోయినా కూడా దేవుడి ఉదయకాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుకేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం, నేను మీ పక్షముననున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఆశీర్వాదకరమైన మాట అండి. దేవుడు అంటున్నాడు, ఎవడున్నా లేకపోయినా నేను మీ పక్షమునున్నాను. ఇంకేం కావాలి? ఆలోచించి. మనుషులందరూ మనతో ఉండి దేవుడు లేకపోతే వ్యర్థం. దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షాన ఉన్నాను అంటే ఇంకెవ్వరూ లేకపోయినా మన జీవితంలో ఏం పర్లేదు, దేవుడు నడిపిస్తాడు. దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను, భయపడద్దు, లే. కష్టాల్లో ఉన్నావా, దిగుల్లో ఉన్నావా, దుఃఖములో ఉన్నావా, వేదనలో ఉన్నావా, అందరిని వదిలి వెళ్ళిపోయారా? బిడ్డా, నేను నీ పక్షమునున్నాను కాబట్టి నమ్ము. నువ్వు నా పక్షాన ఉన్నందుకు స్తోత్రం ప్రభువా అని విశ్వాసంతో నువ్వు నమ్మి పలికి ఆయన వైపు చూడగలిగితే ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు చేసి నిన్ను, నీ కుటుంబాన్ని దీవించగలడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. నేను మీ పక్షాన ఉన్నానని మాట్లాడినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే మాకు బంధువులు లేరే, మాకు స్నేహితులు లేరే, ఇరుగు పొరుగు వారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు, ఎంతమంది దుఃఖపడుతున్నారో, వేదన చెందుతున్నారో, కలవరము గుండా ప్రభువా ఉన్నారో, వారందరినీ జ్ఞాపకం చేసుకొని నేను మీ పక్షాన ఉన్నానని మాట్లాడిన మాటను బట్టి వందనాలు. వారందరూ కూడా ఈ మాటను నమ్మి విశ్వసించి మా పక్షాన మా దేవుడు ఉన్నాడని ధైర్యంతో సాగిపోయి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.